ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 26 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. వ్యాఖ్యానాంశం మానవుని స్వనీతి. మానవుని స్వనీతి. వ్యాఖ్యానం: తన నిర్దోషత్వమును నిరూపించుకోవటానికి యోబుకు 6 అధ్యాయాలు కూడా చాలలేదు. ఇవి కూడా ఎంతో ఎక్కువే. అదే సమయంలో అది స్వల్పమే. దేవుని న్యాయ విధిని బట్టి తూకం వేసినప్పుడు ఆ న్యాయత్రాసులో నిలబడగలిగినవి మానవుని యొద్ద ఏమైనా ఉన్నాయా? వాటికి 100 అధ్యాయాలైనను సరిపోవు. ఇంకా చెప్పాలంటే మనిషి ప్రయత్నముల ప్రమేయం లేకుండా నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఎప్పుడో నెరవేర్చబడింది. యోబు తన నీతిని నిరూపించే క్రమంలో దేవుడే తనకు అన్యాయం జరిగించనని అభియోగం మోపుటను మనం గమనించవలసి ఉన్నది. యోబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చదవండి. తనకున్న సమస్తమును పోగొట్టి నిష్కారణముగా తన ప్రాణమును వ్యాకులపరచుచున్నాడని, యోబు సర్వశక్తుని మీదనే నిందలు మోపుచున్నాడు అని యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. యోబు పలికిన నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అను మాటలు గర్వమును సూచించుచున్నవి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే దీనికి దేవుని వాక్యం ఎటువంటి జవాబిస్తుంది? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్లు, మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపరుచుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఒకవేళ మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోయినా మనలో పాపము లేదని కాదు. పాపములను గుర్తించే విషయంలో మన మనస్సాక్షి కంటే దేవుడు అనంతమైన గ్రహింపు కలిగి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్లు, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చీకటిలో మన వస్త్రములు పరిశుభ్రంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే పరిపూర్ణ వెలుగులో, అనగా దేవుని వెలుగులో అతి చిన్న మరక కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.